ఎస్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే తిరుమల పర్యటన నేపథ్యంలోనే కొద్ది సమయం క్రితమే ప్రస్తుతం అలిపిరి వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం అలిపిరి వద్ద ఆయన కాన్వాయ్ చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అలిపిరి ఏదైతే ఆర్చ్ కనబడుతుందో ఈ ఆర్చ్ దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన నిమిత్తం తిరుపతికి అయితే చేరుకున్నారు. ఒక గంట ముందుగానే షెడ్యూల్ ప్రకారం అయితే మాత్రం 4 గంటల సమయానికి రేణిగుంట ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సినటువంటి పవన్ కళ్యాణ్ 3 గంటల ప్రాంతంలోనే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకి కాన్వాయ్లో అప్పటికే సిద్ధంగా ఉంచినటువంటి కాన్వాయ్లో అలిపిరి వరకు రూట్ మ్యాప్ ఏదైతే తను ముందు షెడ్యూల్లో పేర్కొన్నట్లుగానే భారీ క్యాన్వాయ్లో తిరుపతి అలిపిరి వద్దకు చేరుకున్నారు. అలిపిరి వద్ద దాదాపు 5 నిమిషాల పాటు కారులోనే పవన్ కూర్చొని ఉన్నారు. అధికారులతో ఆయన ఫోన్ కాల్ చేశారా, లేకపోతే తన షెడ్యూల్ని మార్చుకోవడానికి ప్రయత్నించారా, ఆ డిస్కషన్ ఎవరితో చేశారో అనేది ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కారు తిరిగి కాన్వాయ్తో సహా తిరుపతి సిటీ వైపు వెళ్ళింది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఒక గెస్ట్ హౌస్కి ఆయన వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మన రిపోర్టర్ రవి కూడా ఇక్కడ ఉన్నారు. ఏంటి సమాచారం? గెస్ట్ హౌస్కి వెళ్తున్నారు. రెస్ట్ తీసుకునేదానికి హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతారు కొండకి. ఓకే, సో ఆ షెడ్యూల్ ఉన్నటువంటి షెడ్యూల్ ఎందుకు చేంజ్ అయింది అంటే ఏం చెప్తున్నారు? పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళతో కొంచెం రెస్ట్ తీసుకునేసి వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ తిరుమలకి వెళ్ళాలని ప్లాన్లో వచ్చారు. కుటుంబంతో వచ్చారు. ఓకే, అది పిల్లలు పవన్ కళ్యాణ్ గారు పిల్లలు అందరూ కలిసి వచ్చారు. నడకదారికి వచ్చారు. అయితే ఫ్రెష్ అప్ చేయాలి. ఫ్రెష్ అప్ చేసుకునేసి మళ్ళీ వెళ్ళాలని ఉద్దేశంతోనే ఇక్కడ కొంచెం ఆగి మళ్ళీ గెస్ట్ హౌస్కి వెళ్ళారు. ఒక్కసారిగా అలిపిరి వద్దకు చేరుకున్న తర్వాత ప్లాన్ చేంజ్ అయిందంటారా? ఎస్, అవును. సో చూస్తున్నాం మన రిపోర్టరే. ప్రస్తుతం మనం ఏదైతే కాన్వాయ్ దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎందుకు వెహికల్స్ ఇలా తిరుపతి సిటీ వైపు వెళ్ళాయి అని చెప్పి సమాచారాన్ని తెలుసుకోవడానికి మన రిపోర్టర్ రవి వెళ్ళారు. అధికారులతో మాట్లాడితే ఒకటి చెప్తున్నారు, తిరుపతిలో పట్టాభి గెస్ట్ హౌస్ అని ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్లో కొద్దిసేపు విరామం తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు. తిరిగి అర్ధగంట సమయం తర్వాత అంటే తన పిల్లలతో సహా తిరుపతి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రయాణంలో అలసిపోయినందుకు కారణంగా కూడా వాళ్ళతో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మరో 30 నిమిషాల తర్వాత తిరిగి అలిపిరి కాలినడక మార్గం గుండానే తిరుమల పయనం అవుతారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ షెడ్యూలే ఖరారుగా పూర్తి స్థాయిలో ఈ షెడ్యూల్ కన్ఫామా అంటే అవునని చెప్పలేం, కాదని చెప్పలేం. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేరుకునేంత వరకు ఖచ్చితమైన సమాచారం ఎవరి దగ్గర లేదనే చెప్పాలి. మొత్తం మీద కాలినడకన పవన్ కళ్యాణ్ యొక్క పర్యటన కొనసాగుతుందా లేదా రోడ్డు మార్గాన్ని కొనసాగుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వీడియో జర్నలిస్ట్ మునిసాయితో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుపతి అలిపిరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.